యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి అగుపడెను. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనిన వానితో, యెహోవా కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకొని పట్టణము మీద చల్లుమని సెలవీయగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను. అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. యెహోవా మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణమును యెహోవా తేజోమహిమతో నిండినదాయెను. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణము వరకు వినబడెను. కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకొనిన వానికి ఆజ్ఞయ్యగా, అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను. కెరూబులలో ఒకడు కెరూబుల మధ్యనున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనార బట్ట ధరించుకొనిన వాని చేతిలో నుంచగా, అతడు అవి పట్టుకొని బయలుదేరెను. అంతలో కెరూబుల రెక్కల క్రింద మానవ హస్తరూపమొకటి కనబడెను. నేను చూచుచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున 4 చక్రములు కనబడెను. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. ఆ 4 చక్రములు ఏకరీతిగా నుండి ఒక్కొక్క చక్రమునకు లోగా మరి ఒక చక్రమున్నట్టుగా కనబడెను. అవి జరుగుచుండగా 4 వైపులు జరుగుచున్నట్లుండెను. వెనుకకు తిరుగక జరుగుచుండెను. తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచుండెను. వెనుకకు తిరుగక జరుగుచుండెను. ఆ 4 కెరూబుల యొక్క శరీరములను, వీపులను, చేతులను, రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండియుండెను. 4ంటికి చక్రములుండెను. నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములుండెను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహముఖము, 4వది పక్షిరాజు ముఖము. ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే. కెరూబులు జరుగగా చక్రములను వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేల నుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటి యొద్ద నుండి తొలగలేదు. జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా, కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే. అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను ఉండెను. మరియు ఒక్కొక్క దానికి రెక్క క్రింద మానవ హస్తము వంటిది ఒకటి కనబడెను. మరియు వాటి ముఖరూపములు కెబారు నది దగ్గర నాకు కనబడిన ముఖరూపముల వలె ఉండెను. అవియు వాటి రూపములను అదే విధముగా ఉండెను. ఇవి అన్నియు ఆయా ముఖముల వైపుగా జరుగుచుండెను. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మమునొద్దకు చేర్చి నన్ను దింపగా, గుమ్మపు వాకిట 25 మనుష్యులు కనబడిరి. వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు, బెనాయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి. అప్పుడాయన నాకీలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ పట్టణము పచన పాత్రయనియు మనము మాంసమనియు
ఇండ్లు కట్టుకొన అవసరము లేదనియూ చెప్పుకొనుచు ఈ పట్టణములో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే. కావున వారికి విరోధముగా ప్రవచింపుము. నరపుత్రుడా, ప్రవచింపుము. అంతటా యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియజేయుము. ఇశ్రాయేలీయులారా, మీరీలాగున పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి. ఈ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించితిరి. మీ చేత హతులైన వారితో వీధులు నిండియున్నవి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు హతము చేసి పట్టణములో పడవేసిన శవములే మాంసము. ఈ పట్టణమే పచన పాత్ర. ఈ పట్టణములో నుండి మిమ్మును వెళ్ళగొట్టుదును. మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే, నేనే మీ మీదికి ఖడ్గము రప్పించదును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరియు మీకు శిక్ష విధించి పట్టణములో నుండి మిమ్మును వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మును అప్పగించుదును. ఇశ్రాయేలు సరిహద్దులలోగానే మీరు ఖడ్గము చేత కూలునట్లు నేను మీకు శిక్ష విధింపగా, నేనే యెహోవానని మీరు తెలిసికొందురు. మీరు దాని మధ్య మాంసముగా ఉండునట్లు ఈ పట్టణము మీకు పచన పాత్రగా ఉండదు. నేను ఇశ్రాయేలు సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతును. అప్పుడు మీ చుట్టూనున్న అన్యజనుల విధులను ఆచరించుటకై మీరు ఎవని కట్టడలను అనుసరింపక మానితిరో, ఎవని విధులను ఆచరింపకపోతిరో, ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలిసికొందురు. నేను ఆ ప్రకారము ప్రవచింపుచుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను. కనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా యెహోవా, ఇశ్రాయేలీయుల శేషమును నీవు నిర్మూలము చెయ్యుదువా అని మొర్రపెట్టి తిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము పట్టణపు వారు ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడెను, మీరు యెహోవాకు దూరస్తులుగా నుండుడి అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇశ్రాయేలీయులై నీకు సాక్షాత్ బంధువులను నీ చేత బంధుత్వ ధర్మము నొందవలసిన వారునై ఉన్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును. కాగా నీవు ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మును సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసెదను. వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచియున్న విగ్రహములను తీసివేసి తాము చేసియున్న హేయక్రియలు చేయుట మానుదురు. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏకమనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును. అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచూ వచ్చిన హేయక్రియలను జరిగింపబూను వారి మీదికి తమ ప్రవర్తన ఫలము రప్పింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములను వాటి ప్రక్కనుండెను. అంతలో ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైన నుండెను. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను. తరువాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మవశుడను కాగా దర్శనములోనైనట్టు కల్దీయుల దేశమునందు చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను. అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరచిన వాటినన్నిటినీ చెరలో ఉన్న వారికి నేను తెలియజేసి తిని. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారి మధ్య
నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయ్యుండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు, విను చెవులు కలిగియు వినకయున్నారు. నరపుత్రుడా, దేశాంతరము పోవువానికి తగిన సామాగ్రిని మూటకట్టుకొని పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయువారు అయినను దీని చూచి విచారించుకొందురేమో. దేశాంతరము పోవువాడు తన సామాగ్రిని తీసుకొనున్నట్లు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటియందు బయటికి తీసుకొని వచ్చి వారు చూచుచుండగా అస్తమయమున ప్రయాణమై పరదేశమునకు పోవువాని వలె నీవు బయలుదేరవలెను. వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరుము. వారు చూచుచుండగా రాత్రియందు మూట భుజము మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము. నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని, ఆయన నాకాజ్ఞాపించినట్లు నేను చేసి తిని. ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటియందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామాగ్రిని తీసుకొని మూట భుజము మీద పెట్టుకొంటిని. ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు చేయునదేమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీయులకందరికిని చెందును. కాబట్టి వారికి మాట చెప్పుము. నేను మీకు సూచనగా ఉన్నాను. నేను సూచించినది వారికి కలుగును. వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు. మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రియందు సామాగ్రిని భుజము మీద పెట్టుకొని తానే మోసుకొని పోవుటకై తన సామాగ్రిని బయటికి తెచ్చుకొనవలనని గోడకు కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును. అతని పట్టుకొనుటకై నేను నా వల యొగ్గి వాని చిక్కించుకొని కల్దీయుల దేశమైన బబులోనునకు వాని తెప్పించదను. అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును. మరియు వారికి సహాయులై వచ్చిన వారినందరినీ అతని దండువారినందరినీ నేను నలుదిక్కులా చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమెదను. నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్ళగొట్టిన తరువాత నేనే యెహోవానయ్యున్నానని వారు తెలిసికొందురు. అయితే నేను యెహోవానయ్యున్నానని అన్యజనులు తెలిసికొనున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయకృత్యములన్నిటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కూలకుండను, క్షామమునకు చావకుండను, తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించదను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వనకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశములోని జనులకీలాగు ప్రకటించుము. యెరూషలేము నివాసులను గూర్చియు ఇశ్రాయేలు దేశమును గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దానిలోనున్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనక చింతతో వారు ఆహారము తిందురు, భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు. నేనే యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొనున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడగును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, దినములు జరిగిపోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీయులలో ఎవరునూ ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను గనక నీవు వారితో ఇట్లనము. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను ఉండవు. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను. నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును.
తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలెననియు, బహుకాలము జరిగిన తరువాత కలుగుదానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు గదా. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలు ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవీలాగున చెప్పుము. యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియో కలగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచున్నట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము గదా. మీరు నమ్మదగని సోదెగాండ్రైతిరి గదా. కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను. వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు. వారు ఇశ్రాయేలీయుల దేశంలోనికి తిరిగి రారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలిసికొందురు. సమాధానమేమియూ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసెదరు. ఇందువలననే పూయుచున్న వారితో నీవిట్లనుము, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుపాను దాని పడగొట్టగా అది పడిపోవును. ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి మీరు పూసిన పూత ఏమాయనని అడుగుదురు గదా. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుపాను చేత దానిని పడగొట్టుదును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును. దాని పునాది కనబడునట్లు మీరు గచ్చపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను. అది పడిపోగా దాని క్రింద మీరును నాశనమగుదురు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలిసికొందురు. ఈలాగున ఆ గోడ మీదను దాని మీద గచ్చుపూత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకును దానికి పూత పూసిన వారికిని పని తీరెనని మీతో చెప్పుదును. యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయువారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, మనస్సునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టియుంచి వారికి విరోధముగా ఈలాగు ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మనుష్యులను వేటాడవలనని చేతుల కీళ్లన్నిటికిని గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుకులు చెయ్యు స్త్రీలారా, మీకు శ్రమ. మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు. అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరెడు యవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో
మీరు నన్ను దూషించెదరు. కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు గనుక మనుష్యులను వేటాడుటకై మీరు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించదను. మీ కౌగిటిలో నుండి వారిని ఊడబెరికి మీరు వేటాడు మనుష్యులను నేను విడిపించి తప్పించుకొననిచ్చెదను. మరియు నేను యెహోవానని మీరు తెలిసికొనున్నట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించదను. వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు. మీరికను వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, సోదే చెప్పకయుందురు. నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించదను.